సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. నేను ప్రీవియస్ 2 వీడియోస్లో టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి ఎస్జిటి 18th రోజు జరిగిన మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ 2 చేశాను. ఇప్పుడు ఈ పేపర్లో నేను 19th రోజు జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ అన్నది ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్బోరికల్చర్ అనగా కల్టివేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ షబ్స్, వృక్షాలు పొదలు సాగు. సో ఆర్బోరికల్చర్ అంటే వృక్షాలు పొదల సాగు. సెకండ్ క్వశ్చన్, ద పర్సన్ హూ స్ప్రెడ్స్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం వాజ్. మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు ఎవరంటే నార్మన్ బోర్లగ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ప్లానెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్నర్ ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్. సౌర వ్యవస్థలో అంతర్వలయ గ్రహాలలో ఇది ఒకటి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీనస్, శుక్రుడు. సౌర వ్యవస్థలో అంతర్వలయ గ్రహాలలో ఇది ఒకటి. ఏమిటి? శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణంలో అధిక శాతంలో ఉన్న వాయువు నైట్రోజన్. వాతావరణంలో అధిక శాతంలో ఉన్న వాయువు నైట్రోజన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్టేట్ ఆఫ్ గోవా కేమ్ ఇన్ టు ఎక్స్టెన్సీ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్? గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరము 1987, 1987లో ఏర్పడింది. సిక్స్త్ క్వశ్చన్, అట్ ప్రెజెంట్ దీస్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రస్తుతం అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, యూపీ. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సెన్సస్ 2011 దిస్ స్టేట్ స్టూడ్ ఫస్ట్ అండ్ లీస్ట్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ రెస్పెక్టివ్లీ. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతకు సంబంధించి అగ్రస్థానంను మరియు కనిష్ట స్థానంలో ఉన్న రాష్ట్రాల వరుసగా వచ్చేసి కేరళ మరియు బీహార్. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కేరళ, లీస్ట్ ప్లేస్లో ఉన్నది బీహార్. నెక్స్ట్ 8th క్వశ్చన్, సిల్వర్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. రజత విప్లవం దీనికి సంబంధించినది. దేనికంటే ఎగ్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్షన్, గుడ్లు పౌల్ట్రీ ఉత్పత్తికి సంబంధించి ఈ రజత విప్లవం అంటే సిల్వర్ రెవల్యూషన్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాస్ యూజువల్లీ ఫిల్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఈజ్. విద్యుత్ బల్బులో సాధారణంగా ఈ వాయువుతో నింపబడతారు. ఏ వాయువుతో? నైట్రోజన్. విద్యుత్ బల్బులో సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి, నైట్రోజన్. ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఈజ్. అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా ఈజ్. అర్జెంటీనా దేశ కరెన్సీ వచ్చేసి పాసో. అర్జెంటీనా దేశం యొక్క కరెన్సీ వచ్చేసి పాసో. ద లెజిస్లేచర్ ఆఫ్ సౌత్ అమెరికా ఈజ్ కాల్డ్. దక్షిణాఫ్రికా శాసన సభను ఇలా అంటారు. అంటే పార్లమెంట్. ద లెజిస్లేచర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఈజ్ కాల్డ్ పార్లమెంట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్, ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్. గణిత శాస్త్ర పితామహుడు ఎవరంటే ఆర్కిమెడిస్.
గణిత శాస్త్ర పితామహుడు ఆర్కిమిడిస్. దిస్ లెజెండరీ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ అడల్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ వయోజన దినోత్సవం జరుపుకున్న రోజు నవంబర్ 18. నవంబర్ 18 రోజున వరల్డ్ అడల్ట్ డేని మనం జరుపుకుంటాము. ద 21 కామన్వెల్త్ గేమ్స్ 2018 వేర్ హెల్డ్ ఎట్. 21వ కామన్వెల్త్ క్రీడలు 2018లో ఎక్కడ జరిగాయి అంటే గోల్డ్ కోస్ట్లో మనకు 21వ కామన్వెల్త్ క్రీడలు 2018 ఇక్కడ జరిగాయి. ద ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ ఏటీఎం. ఏటీఎం యొక్క విస్తృత రూపం ఏమిటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అనేది ఏటీఎం యొక్క విస్తృత రూపము. ద స్టేట్ బర్డ్ ఆఫ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్యారెట్. నెక్స్ట్ క్వశ్చన్. The first floating market was opened for the public in January 2018 in. జనవరి 2018లో మొదటి ఫ్లోటింగ్ మార్కెట్ ప్రజల కొరకు ఈ నగరంలో ప్రారంభించబడినది. కోల్కతా. ఎక్కడ ప్రారంభించబడినది? కోల్కతాలో. జనవరి 2018 మొదటి ఫ్లోటింగ్ మార్కెట్ ప్రజల కొరకు ఈ నగరంలో ప్రారంభించబడినది. కోల్కతాలో ప్రారంభించబడినది. 20th క్వశ్చన్. 21st చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్. భారత 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి ఆచల్ కుమార్ జ్యోతి. భారత 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆచల్ కుమార్ జ్యోతి. నెక్స్ట్ 21st క్వశ్చన్. ద కమిషన్ ఆర్ కమిటీ విచ్ సజెస్టెడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అట్ సెకండరీ స్టేజ్ వాస్. సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ. ఏ కమిటీ అండి? కొఠారి కమిషన్. సో ద సెకండరీ స్థాయిలలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ కొఠారి కమిషన్. ఆప్షన్ 1 is the correct answer. This document widely referred the deeper aspects of learning without burden. భారం లేని విద్యా నివేదికలో లోతైన అంశాలని విస్తృతంగా ప్రస్తావించే డాక్యుమెంటు NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అన్నది మనకు లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని విద్య నివేదికలో లోతైన అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించే డాక్యుమెంట్గా చెప్పడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ ఇది. కార్నియల్ అనోమల్సిస్ ఒక మెంటల్ డిఫార్మిటీ, మానసిక వైకల్యము. మెంటల్ డిఫార్మిటీ. క్రేనియల్ అనోమలిస్ అనేది ఒక మానసిక వైకల్యం. ద చైర్పర్సన్ ఆఫ్ NCF 2005 ఈజ్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ క్వశ్చన్. 25th క్వశ్చన్. ద సక్సెస్ స్కూల్ ఆర్ ఇంపార్ట్లీ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం టు దీస్ క్లాసెస్. సక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. 6 to 10th క్లాసెస్కి, 6 నుంచి 10th క్లాసెస్ వరకు మనకు ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేశారు. సక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. ఏ తరగతి వాళ్ళకంటే 6 to 10th క్లాసెస్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద
ఫైనాన్షియల్ రిజిస్టర్. ఈ క్రింది వానిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్ట్రేషన్ ఏమిటంటే అంటే లెడ్జర్. ఆప్షన్ 4 is the correct answer. Next question. The establishment of diet all over the country is done according to the recommendation of. డైట్ సంస్థలు దీని సిఫార్సు మేరకు దేశమంతా స్థాపించబడెను. దేని సిఫారసు మేరకు? జాతీయ విద్యా విధానం 1986, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1986లో ఈ డైట్ సంస్థ దీని ఎన్ఈపి యొక్క సిఫారసు మేరకు దేశమంతా స్థాపించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ప్రాజెక్ట్ విచ్ గివ్ provision for children below 14 years of poor family to study in well facilitated private schools in the according to the RTE Act 2009. RTE చట్టం ప్రకారం, RTE చట్టం 2019 ప్రకారం 14 సంవత్సరాల లోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులు కూడిన ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్ ఏకలవ్య. ఆప్షన్ 3 is the correct answer. ఏకలవ్య. నెక్స్ట్ క్వశ్చన్, 29th question. According to the provisional census of 2011 of India, the sex ratio between female and male is. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి వచ్చేసి 940 నుంచి 1000, 940:1000 అనేది దీని యొక్క నిష్పత్తి. ఎప్పుడు? 2011 యొక్క సెన్సస్ ప్రకారం. 30th question. At the time of play, the number of players in a football team is. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11. ఆప్షన్ 2 is the correct. The process of learning to recognize and express one's feeling is. ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యాసన విధానమును ఉద్వేగ వికాసము, ఎమోషనల్ డెవలప్మెంట్ అని అంటారు. ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యాసన విధానమును మనం ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 32 question. The senses of hearing of an infant develops. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఈవెన్ బిఫోర్ బర్త్. జననానికి ముందే తను వినగలిగే శక్తి ఉంటుంది. The senses of hearing of an infant develops even before birth. Next question. According to James Lange theory of emotion, James Lange ఉద్వేగ సిద్ధాంతము ప్రకారం different pattern of autonomous activation leads to the experience of different emotions. స్వతసిద్ధ ఉత్తేజపు వివిధ నమూనాలు వివిధ ఉద్వేగాలు, అనుభవాలు దారితీస్తాయనేది ఈయన యొక్క సిద్ధాంతము. సో ఉద్వేగ సిద్ధాంతం ప్రకారము స్వతసిద్ధ ఉత్తేజపు వివిధ నమూనాలు వివిధ ఉద్వేగ అనుభవాలకు దారితీస్తాయన్నది జేమ్స్ లాంజ్ యొక్క ఉద్వేగ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్. Ramu is always accomplishing difficulty tasks. He will score higher in. రాము ప్రతిసారి కష్టమైన పనులను సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. దేనిలో ఎక్కువగా ఉంటుందంటే సాధనవసరము, నీడ్ ఫర్ అచీవ్మెంట్. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. నేటివిజం ఈజ్ అసోసియేటెడ్ విత్. స్థానికతకు దీనితో సంబంధం కలదు. దేనితో అంటే భాషా వికాసము, లాంగ్వేజ్ డెవలప్మెంట్. నేటివిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్.
Noam Chomsky has presented evidence supporting his theory. నామ్ చామ్స్కీ తన సిద్ధాంతమును బలుపరుచుటకు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? పిల్లలు వారి మేధస్సుకు ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. ద చిల్డ్రన్ ఆర్ బర్న్ విత్ సమ్ రూల్స్ ఆఫ్ గ్రామర్ ప్రోగ్రామ్డ్ ఇన్ టు దేర్ బ్రెయిన్స్. సో ఇది పిల్లలు వారి యొక్క మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారన్నది నామ్ చామ్స్కీ యొక్క నిరూపించిన సాక్ష్యము. 37th question. Unconditional positive regard was stressed by. నిర్బంధిత వాస్తవాన్ని నొక్కి వక్కాడించిన వారు కార్ల్ రోజస్. ఆప్షన్ 1 is the correct answer. 38th question. If children can comfortably explain new events in terms of exciting schema, they are in the state of. పిల్లలు ప్రస్తుతమున్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారి దశలో ఉన్నట్ల అర్థం. ఏంటంటే ఈక్విలిబ్రియం, సమతాస్థితిలో ఉన్నట్టు దాని యొక్క అర్థం. 39th question. The information process approach to intelligence. ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఉపగమము అంటే మానసిక కార్యకలాపాలను పరిశీలించుట ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. అండర్స్టాండ్స్ ద ఇంటెలిజెన్సీ బై ఎగ్జామినింగ్ ద మెంటల్ ఆపరేషన్స్. సో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అప్రోచ్ టు ఇంటెలిజెన్సీ వచ్చేసి అండర్స్టాండ్స్ ద ఇంటెలిజెన్సీ బై ఎగ్జామిన్ ద మెంటల్ ఆపరేషన్. 40th question. This state is intended to measure what you have learned. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన సాధనా పరీక్ష. అచీవ్మెంట్ టెస్ట్. This test is intended to measure what you have learned. Is a achievement test. 41 question. For most people, the idea of a bird is. చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావము ఏ న్యాచురల్ కాన్సెప్ట్, సహజ భావన కిందకి వస్తుంది. The mental disorder that leads to gross mental deterioration is. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనోవిక్షిప్తి. సైకోన్యూరోసిస్, ద మెంటల్ డిసార్డర్ దట్ లీడ్స్ టు గ్రాస్ మెంటల్ డిటరేషన్ ఈజ్ సైకోన్యూరోసిస్. నెక్స్ట్ క్వశ్చన్. If the teacher finds that the student forgot the lesson due to retroactive inhibition or proactive inhibition, then he can overcome this problem by. పురోగమన అవరోధం లేదా తిరోగమన అవరోధం వల్ల పిల్లలు పాఠ్యాన్ని మర్చిపోయినట్లు తెలుసుకున్న ఉపాధ్యాయుడు కింది విధానం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తాడు. ప్రస్తుతం పాఠ్యానికి ఇంతకుముందు పాఠ్యానికి గల పోలికలు భేదాలు హైలైట్ చేయడం ద్వారా హైలైటింగ్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ లెసన్ అండ్ ద పాస్ట్ లెసన్ వల్ల దీని నుంచి అధిగమిస్తాడు. ప్రస్తుత పాఠ్యానికి ఇంతకుముందు పాఠ్యానికి గల పోలికలు భేదాలను హైలైట్ చేయడం ద్వారా అధిగమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. In order to get material into permanent storage, it must be made meaningful while it is in. విషయాలను శాశ్వత భద్రతలోనికి తీసుకొని వెళ్ళుటకు అది ఈ క్రింది స్మృతితో ఉన్నప్పుడే అర్థవంతము చేయాలి.
In order to get material into permanent storage, it must be made meaningful while it is in. విషయాలను శాశ్వత భద్రణలోకి తీసుకొని వెళ్ళుటకు అది ఈ క్రింది స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతము చేయాలి. దేంట్లో? క్రియాత్మక స్మృతి, వర్కింగ్ మెమరీలో ఉన్నప్పుడే చేయాలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆశా మెమరైజ్డ్ హర్ షాపింగ్ లిస్ట్ when she got to the store. Asha memorized her shopping list when she got to the store. However, she found she had forgotten many of items from the middle of the list. This is an example of ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞాపకం పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది, కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులను మర్చిపోయినట్లు కనుగొనింది. ఇది దీనికి ఉదాహరణ. దేనికి? ద సీరియల్ పొజిషన్ ఎఫెక్ట్, వరుసక్రమ స్థాన ప్రభావం, ద సీరియల్ పొజిషన్ ఎఫెక్ట్. While studying memory and forgetting, these psychologists used nonsense syllables. స్మృతి మరియు విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదంసాలు వాడారు. ఎవరది? ఎబింగ్ హౌస్. అర్థం లేని పదంసాలు వాడిన వారు ఎబింగ్ హౌస్. ద డిఫెన్స్ మెకానిజం దట్ సాటిస్ఫైస్ వన్స్ డే డ్రీమ్ అండ్ డిజైర్స్. ఒకరి పగటి కలలను, కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రము ఫ్యాంటసీ, స్వైర కల్పన. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. These psychologists is of the opinion that the dream is an expression of the most primitive workings and contacts of the human mind. మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణ కళ అనేది క్రింది మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయము. ఎవరి అభిప్రాయము? ఫ్రాయిడ్. మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది కింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయం ఏంటంటే ఫ్రాయిడ్. 49th క్వశ్చన్. ద అలారం స్టేట్ ఆఫ్ హాన్స్ సెల్లీ జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ ఈజ్ ఎసెన్షియల్ ద సేమ్ యాజ్. హాన్స్ సెల్వీస్ జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ యొక్క కలవర స్థితి. ద ఫైట్ ఆర్ ఏ ఫ్లిట్ రెస్పాన్స్, పోరాట లేదా పారిపోవు ప్రత్యుత్తరము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది 50th క్వశ్చన్. ద 4 ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్. ఒత్తిడి యొక్క నాలుగు ప్రధాన ఆధారాలు. ఫస్ట్ వన్ ఫ్రస్ట్రేషన్, సెకండ్ వన్ కాన్ఫ్లిక్ట్, థర్డ్ వన్ ప్రెజర్ అండ్ చేంజ్. ఈ 4 యొక్క స్ట్రెస్ యొక్క ప్రిన్సిపల్స్. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు ఏంటంటే కుంఠనం ఫ్రస్ట్రేషన్, సంఘర్షణం కాన్ఫ్లిక్ట్, ప్రెజర్ పీడనం మరియు మార్పు చేంజెస్. ఓకే.